ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామం పేరిట మీకందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, బాగున్నారా? దేవునికి స్తోత్రం. మీకోసం ప్రతి దినము ప్రార్థన చేస్తున్నాను. మీరు రాస్తున్న లెటర్స్ కొరకు, మీరు చేస్తున్న ఫోన్ కాల్స్ కొరకు, అదే రీతిగా మీరు నాకు పర్సనల్గా రాసిచ్చిన మీటింగ్స్లో ఇచ్చారు కదా కొన్ని ప్రేయర్ కార్డ్స్, ఆ ప్రేయర్ కార్డ్స్ కోసం కూడా నేను ప్రతి దినము ప్రార్థన చేస్తున్నాను. మీరు నాకు పర్సనల్గా రాసిచ్చిన ప్రేయర్ కార్డ్స్లో చాలా అద్భుతాలు జరిగినాయి. నాకు రాసిచ్చిన ప్రతి ప్రేయర్ రిక్వెస్ట్ కార్డులో నేను ప్రతి ఒక్కరి కొరకు వ్యక్తిగతముగా నేను ప్రార్థన చేస్తున్నాను. దేవుడు గొప్ప కార్యాలు చేస్తున్నాడు. కనుక మీరు అటువంటి వారు ఎవరైనా ఉంటే, మీరు నాకు పర్సనల్గా ప్రేయర్ కార్డు రాసి ఇచ్చిన వారు ఉంటే, దయచేసి మీ అంశంను ఒకసారి జ్ఞాపకం చేసుకొని ఒకసారి పరిశీలించండి. దేవుడు మీ పట్ల కార్యం చేస్తున్నాడు. అటువంటి వారు ఎవరైనా ఉంటే వెంటనే నాకు తెలియపరచండి. దేవుడు మీ పట్ల చేసిన కార్యాలను బట్టి నేను ఎంతగానో ప్రభువుని స్తుతిస్తూ సంతోషిస్తాను. దేవుడు మిమ్ములను మెండుగా దీవించునుగాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథం నుండి వాక్యం చదువుకునే ముందు మీకు ఒక మాట తెలియచేయాలని ఆశపడుతున్నాను. అదేమిటంటే, మీరు చివరి ప్రార్థనలో విశ్వాసముతో ఏకీవించి ప్రార్థన చేయండి. నా వైపు చూడొద్దు. నా వైపు చూస్తే ఏ అద్భుతములు జరగవు. కానీ మనందరము చివరి ప్రార్థనలో ఏకీవించి ప్రభు వైపు చూసినప్పుడు దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, చివరి ప్రార్థనలో మీరు విశ్వాసంతో ఏకీవించండి. మీకు ఎక్కడ బలహీనత ఉంటే ఆ ప్రాంతంలో మీ హస్తం ఉంచుకోండి. ఒకవేళ మీకు అద్భుతం జరగకపోతే వెంటనే నాకు ఫోన్ చేయండి. మీ కొరకు నేను ప్రత్యేకంగా వ్యక్తిగతంగా మీ కొరకు ప్రార్థన చేస్తాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. సమయంలో పరిశుద్ధ గ్రంథం నుండి వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకుందాం. రోమీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 11వ వచనమును చదువుకుందాం. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, గ్రహించువాడెవడను లేడు, దేవుని వెదకువాడెవడను లేడు. ఈ వాక్యము కొరకు ప్రార్థన చేసుకుందాం. తరలివచ్చుదాం. ప్రభుని అడుగుదాం. దేవా, ఈ వాక్యం ద్వారా మీరు నాతో మాట్లాడు ప్రభు అని ప్రభుని అడుగుదాం. దేవుడు నీతో నాతో మాట్లాడతాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మహాపరిశుద్ధుడా, మీ ఘనమైన పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. తండ్రి, ఈ సమయంలో ప్రభువా, ఈ వాక్యం ద్వారా మీరు నాతో మాట్లాడండి. అదే రీతిగా ప్రభువా, నీ బిడ్డలతో మాట్లాడండి. నన్ను కేవలం తండ్రి మీ నోటి పూరుగా మాత్రమే నన్ను వాడుకొని సమస్తమైన మహిమలు, ఘనతలు, ప్రభావం మీరే పొందుకోమని మీ సిలువు చాటును మరుగుపరుచుకుని ప్రభువా, నీ బిడ్డలతో మీరే మాట్లాడమని నజరేయుడైన యేసు శక్తి కలిగిన నామములో ప్రార్థిస్తూ మీ సువార్తను ప్రకటిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు ఇక్కడ గొప్ప మాటను మనకు తెలియచేస్తున్నాడు. అదేమిటో చూద్దాం. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, గ్రహించువాడెవడను లేడు, దేవుని వెదకువాడెవడను లేడు అని పరిశుద్ధ గ్రంథంలో తెలియచేస్తున్నది. నిజమే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ భూమి మీద ఎవ్వరు నీతిమంతుడు ఒక్కరు లేడు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఎందుకనగా సాతానుతో సహవాసము చేయడం ద్వారా ప్రతి ఒక్కరూ పాపులుగా మార్పు చెందిపోయినారు. ఆదిలో ఆదాము అవ్వలను నీతిమంతులుగా దేవుడు చేశాడు. అయితే ఎప్పుడైతే ఆజ్ఞ అతిక్రమము చేసి సాతానుతో సహవాసము ఏర్పాటు చేసుకున్నాడో, సాతానుతో సహవాసము ఎప్పుడైతే అవ్వమ్మగారు ఆ విధముగా పాపము చేసి సాతాను మాటకు లోబడి ఆజ్ఞాతిక్రమము చేసిందో, వెంటనే వారు పాపులుగా మార్పు చెందిపోయినారు. అనగా నీతిమంతుల స్థితిలో నుండి పాపుల స్థితికి దిగజారిపోయినారు. అందుకే అప్పుడు నుండి ప్రతి ఒక్కరికి కూడా ఆ యొక్క పాపం యొక్క ప్రతిఫలం ప్రతి మానవునికి కూడా సంక్రమిస్తూ ఉన్నది. దాని ద్వారా అందరూ పాపము చేసిన వారైపోయినారు. కనుక నీతిమంతుడు ఒక్కడు లేడు, అందరూ పాపము చేసినారే.
కానీ ఎవరు నీతిమంతుడిగా ఉండబోతున్నారంటే ఒక్కరే నీతిమంతుడు, మన ప్రభువు అయిన యేసుక్రీస్తు. ఆయన ఒక్కడే నీతిమంతుడి, భూమి మీద ఎవరు నీతిమంతులు లేరు. అయితే ఆయన నీతిమంతుడు అయ్యుండి ఆయన బిడ్డలు కూడా నీతిమంతులు కావాలని యేసుక్రీస్తు రక్తము ద్వారా మనందరినీ కూడా ప్రభు నీతిమంతులుగా మార్పు చేసినాడు. ఎవరైతే ప్రభువును అంగీకరిస్తారో, ఎవరైతే వారి పాప జీవితం ఒప్పుకొని విడిచిపెట్టి దేవునికి వారి హృదయాన్ని సమర్పించుకుంటారో వారు ఈ లోకంలో నీతిమంతులుగా మార్పు చెందబోతున్నారు. వారి భూమి మీద నీతిమంతులుగా ఉండబోతున్నారు. కనుక ప్రియా దేవుని బిడ్డలారా, మనము ఈ లోకంలో నీతిమంతులుగా ఉండాలంటే యేసుక్రీస్తు రక్తంలో కడగబడాలి. అయితే కడగబడిన వారు ఏం చేస్తున్నారంటే చూడండి, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, గ్రహింపువాడెవడునూ లేడు, దేవుని వెదకువాడెవడునూ లేడు అని రాయబడినది. అయితే కొంతమంది యేసు రక్తంలో కడగబడుతున్నారు, కొంతమంది ప్రభు ఎవరో గ్రహించలేని స్థితిలో బ్రతుకుతూ ఉన్నారు. వారి ఇష్టానుసారమైన జీవితం జీవిస్తూ ఉన్నారు, వారికి నచ్చిన బ్రతుకుతూ ఉన్నారు. ఏ విధంగా ఉండాలనుకుంటున్నారో ఆ విధంగా ఉంటున్నారు. అయితే దేవుడు శక్తి ఏ పాటిదో, ఆయన ఎంత గొప్ప దేవుడో, యేసుక్రీస్తు ఎంత పరాక్రమశాలో, ఎంత భయంకర రూపం కలిగిన దేవుడో, అదే రీతిగా ఎంత ప్రేమగల దేవుడో, ఎంత శాంత స్వరూపుడో అన్న విషయాన్ని ఎవరు కూడా గ్రహించలేని స్థితిలో ఉంటున్నారు. ఒక్క విషయం మాత్రం గ్రహించగలుగుతున్నారు ప్రతి ఒక్కరూ. అదేమిటంటే దేవుడు ఎన్ని పాపాలు చేసినా క్షమిస్తాడులే. క్షమిస్తాడా? నిజమే, ప్రభు క్షమిస్తాడు. కానీ ఇప్పుడు ప్రతిసారి కాదు. రేపు వాళ్ళ పాపం చేసి ప్రభు సన్నిధికి వెళ్ళి ప్రభువా క్షమించు ప్రభువా అని మరలా వెంటనే వచ్చి పాపం చేస్తే మరలా ఆదివారం రంగంలో మరలా పాపం ఒప్పుకోవటం, మరలా క్షమించమంటాం. ఇది కంటిన్యూషన్ జరిగితే దేవుడు క్షమిస్తాడా? క్షమిస్తాడు. కానీ సాతాను నిన్ను బ్రతకనివ్వదు. ఎప్పుడైతే దేవుని సన్నిధికి వచ్చి దేవా నేను పాపి, నన్ను క్షమించు ప్రభు అంటావో వెంటనే నీలో ఉన్న సాతాను ప్రభు కడిగివేసి వాని క్రియలు లయపరిచిన నీతిమంతుడిగా మార్చేస్తాడు. మార్చిన తర్వాత నీ పాపములని ఒప్పుకొని విడిచిపెట్టిన తర్వాత ఆదివారం ఆరాధనలు ఒప్పుకుంటావు, సోమవారం నుంచి మళ్ళీ పాపాలు స్టార్ట్ చేస్తావు. అప్పుడేమైందంటే నీ పాపము డబల్ అయిపోతుంది. నీ పాపము దినదినం పెంచుకోవటమే. తద్వారా ఏమైపోతావు? నువ్వు సాతానికి బానిసైపోతావు. నువ్వు ఆదివారం 2 గంటలు 3 గంటలే దేవుని దగ్గర ఉంటావు, కానీ మిగతా దినమంతా సాతానుతో బతుకుతున్నావు. జ్ఞాపకం చేసుకో. వాడు ఎప్పుడైనా ఈ 6 దినములు ఎప్పుడైనా నాశనం చేయొచ్చు. ఏ దినమైనా నీ మీద వాడు దాడి చేయొచ్చు. ఎందుకంటే నువ్వు వానితో సహవాసం చేస్తున్నావు, దేవుని విడిచిపెడుతున్నావు, దేవుని సన్నిధి విడిచిపెడుతున్నావు. ఆదివారం వెళ్తే చాలే, నా పాపం ఒప్పుకుంటే చాలే, మిగతా దినమంతా కూడా మన పాపాల చేతులు బతుకుతున్నావు వేషధారమైన జీవితంతో. జాగ్రత్త ప్రియా దేవుని బిడ్డ. ఆ విధముగా చేయడం ద్వారా సాతాను ఒక దినమ నిన్ను తీసివేస్తుంది. నీకు తెలియకుండా నిత్య నరకానికి తీసుకువెళ్ళిపోతుంది ప్రియా దేవుని బిడ్డ. కనుక జాగ్రత్త. అందుకే ఈ యొక్క వాక్యము నీతో నాతో దేవుడు మాట్లాడుతున్నాడు. గ్రహించువాడెవడను లేడు. అయ్యో నీ నీతిమంతుడో కాదు అని గ్రహించువాడెవడు లేడు. నేను పాపిని అన్న గ్రహించువాడెవడు లేడు. నా పాపం ఏ విధంగా ఒప్పుకొని విడిచిపెట్టాలని గ్రహించువాడు లేడు. ఏ విధంగా నేను దేవుని దగ్గరికి వెళ్ళాలి, ఏ విధంగా తండ్రితో ఉండాలి, ఆయన ఏ విధంగా రాబోతున్నాడు, ఆయన ఎంత పరాక్రమశాలిగా ఉండబోతున్నాడు, ఆయన కోపము ఎటువంటిదో, ఆయన రూపం ఎట్లా భయంకరంగా ఉండబోతుందో అని గ్రహించేవాడు ఒక్కడు కూడా లేకుండా పోతున్నారు. ఒకటి మాత్రం గ్రహిస్తున్నాడు, పాపం ఒప్పుకుంటే క్షమిస్తాడు అని. పాపం ఒప్పుకుంటే క్షమిస్తాడని ఒక్క మాట మాత్రమే తెలుసు తప్ప ఆ యొక్క పాపంలో నువ్వు జీవించి మరణిస్తే ఎంత ఉగ్రత ఉందో మనం గ్రహించలేకపోతున్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, జాగ్రత్త. మన జీవితాన్ని పరిశీలించుకోవాలి. మనం నీతిమంతులు కామని తెలుసు, దాన్ని గ్రహించలేము స్థితి కూడా మనకు తెలుసు. కానీ ఒకటి మాత్రమే జ్ఞాపకం చేసుకోవాలి. కింద 5వ వచనంలో దేవుని వెదకువాడెవడో లేడంట. బా, నీతిమంతులు కూడా లేడని తెలుసు, మనం పాపులని తెలుసు, దాన్ని గ్రహించలేని స్థితి కూడా తెలుసు. కానీ ఇవన్నీ తెలిసినప్పటికీ దేవుని కూడా గ్రహించలేని స్థితిలో ఉంటున్నారు. నిన్ను పోషిస్తున్న దేవుడు ఎవరో తెలుసుకోలేని పరిస్థితిలో ఉన్నాడు. నీకు బిడ్డలిస్తున్న దేవుడు,
నీకు సంతానం ఇచ్చిన దేవుడు, నీకు ఆస్తులు ఇచ్చిన దేవుడు, నీకు అనుదినం ఆహారం ఇచ్చి పోషిస్తున్న దేవుడు, యాక్సిడెంట్లు కాకుండా మరణించకుండా ప్రతి దినము నిన్ను కాపాడుతూ సంరక్షిస్తున్న దేవుడు ఎవరో తెలియని స్థితిలో ఉండి నువ్వుచున్నావు. నాకు బలం ఉందిగా, శక్తి ఉంది కదా, నాకు దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చినాడు కదా, నేను మంచి ఆరోగ్యం, నా ఆరోగ్యం బట్టి ఇంతకాలం జీవిస్తున్నాను అనుకుంటున్నావే, నీ ఆరోగ్యం బట్టి నువ్వేమీ జీవించలేవు. చిన్న రోగం వస్తే ఊరకనే పడిపోతాం మన జీవితం. ప్రియా దేవుని బిడ్డ, నీ బలము నిన్ను ఎప్పుడు కాపాడదు. మనం బ్రతికి ఉన్నామంటే కేవలం దేవుని యొక్క కృప. నువ్వు ఈ దినమున దీర్ఘాయుష్యవంతుడిగా ఉంటున్నావంటే ఆయన కృప. నువ్వు ఇంకా మార్పు చెందాలని ప్రభు చూస్తున్నాడు. నువ్వు ఇంకా విడుదల పొందాలని ప్రభు చూస్తున్నాడు. నీ పట్ల తన కార్యములు చేయాలని ప్రభు చూస్తున్నాడు. ఇంకా నువ్వు ఆయన దగ్గరికి వస్తావని ప్రభు చూస్తున్నాడు. ఎంతకాలం నువ్వు దేవునికి దూరముగా ఉంటావు, ఎంతకాలము దేవుడెవరు గ్రహించలేని స్థితిలో ఉంటావు. సాతాను ఎవరో నువ్వు తెలుసుకుంటున్నావు. వానితో సహవాసం చేస్తే ఏం జరిగిద్దో కూడా తెలుసు. వాడు చేయబోయే కార్యాలు ఎట్లా ఉంటే నీకు తెలుసు. కానీ దేవుని కార్యాలు ఎట్లుంటే నీకు తెలుసా? తెలీదు. వాడి దగ్గరికి వెళ్తే ఏమొచ్చిందో బహుమానం నీకు తెలుసు, ప్రతి ఒక్కరికి తెలుసు. సాతానుతో సహవాసము చేస్తే ఏ బహుమతి వచ్చిందో ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ దేవునితో సహవాసం చేయడం తెలుసా? తెలీదు. కారణం, నువ్వు సాతానుతో బానిసైపోయినావు. దేవుని కుమారుడుగా ఉండవలసిన నీవు సాతాను యొక్క కుమార్తెగా మార్పు చెందిపోయినాడు. అందుకే అంటాడు ప్రభు, మీరు మీ తండ్రి అయిన అపవాది సంబంధులు అని. కారణం, నువ్వు వానితో సాతానుతో జీవిస్తున్నావు, సాతానుతో బ్రతుకుతున్నావు. నీవు దేవుని బిడ్డవైతే దేవునితో సహవాసం చేస్తావు. నువ్వు దేవుని కుమార్తె అయితే దేవునితో సహవాసం చేస్తావు. నీ బిడ్డలు నీతో సహవాసం చేస్తారు. నీ పొరుగింటి వారితో సహవాసం చేయరు, వారితో జీవించరు, వారితో బ్రతకరు, వారితో కలిసి జీవించరు, నీతోనే జీవిస్తారు. అదే రీతిగా నువ్వు యేసు క్రీస్తు ఎవరో తెలుసుకుంటే నువ్వు ప్రభుతో జీవించగలుగుతావు, దేవునిలో ఎదగలుగుతావు, ఆయన కృపతో నింపబడతావు, ఆయన మహాైశ్వర్యంతో నింపబడతావు. కృపగల తండ్రి ప్రతి ఒక్కరి మీద ఆయన కృప చూపుతున్నాడు. కనుక ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన ఎవరో తెలుసుకో. మనం ఆరాధిస్తున్న దేవుడు ఎంత గొప్ప దేవుడో తెలుసుకో. మనం పూజిస్తున్న దేవుడు ఎంత శక్తిమంతుడో తెలుసుకో. ఆయన ఎంత పరాక్రమశాలో మనం తెలుసుకోవాలి. ఎందుకంటే మన దేవుడు సామాన్యుడు కాదు. ప్రియా దేవుని బిడ్డలారా, మనం ఆరాధన చేస్తున్న దేవుడు సామాన్యుడు కాదు. నువ్వు సహవాసం చేస్తున్న సాతాను పనికి మాలివాడు, ఏ బలము లేనివాడు, నీకు వాడు ఏ సహాయం చేయలేడు. కానీ నువ్వు వానితో సహవాసం చేస్తున్నావు. కానీ నువ్వు ఆరాధించే దేవుడు సామాన్యుడు కాదు. ఆయన సర్వశక్తిమంతుడు. ఆయన సూర్య చంద్ర నక్షత్రములను, కోటాను కోట్ల గ్రహాలను, సూర్యుడు లాంటి గ్రహాలను, కొన్ని వేల కోట్ల గ్రహాలను శూన్యంలో ఆయన నోటి మాటతో వేలాడదీసిన శక్తిమంతుడు ఆయన. సూర్యుడి ముందు తలుసుకుంటే మనం ఎంత, మన బ్రతికెంత. భూమిని తలుసుకుంటే మనం ఎంత, మన బ్రతికెంత. భూమి ప్రభువుని చూసి గడగడ వణికిపోతుంది. నేను ఒక దినం లైవ్ అయిపోబోతున్నాను భయపడుతుంది. చంద్రుడు కూడా భయపడుతున్నాడు. సూర్యుడు కూడా నా కాంతి పోతుంది ఒక దినమునా అని సూర్యుడు కూడా భయపడిపోతున్నాడు. కానీ ఒక మానవుడు భయపడటం లేదు. కారణం ఏంటంటే వాని కళ్ళకు సాతాను గుడ్డితనము కలిగించింది. అందుకే దేవుడు ఎవరో తెలుసుకోలేకపోతున్నాం, నీతిమంతులా బ్రతకలేకపోతున్నాం, ప్రభు ఎవరో తెలుసుకోలేకపోతున్నాం, ఆయన ఎంత గొప్ప దేవుడో ఎంత శక్తిమంతుడో తెలుసుకోలేకపోతున్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, నా ప్రభు సర్వశక్తిమంతుడు ఆయన. ఇప్పుడు మీరు చూస్తున్న అద్భుతాలన్నీ కూడా చిన్న చిన్న నా దేవుని దృష్టిలో అవి చాలా అల్పమైనవి. మనం అనుకుంటాం మనకున్న సమస్యలే చాలా పెద్ద సమస్యలు అనుకుంటాం, నీకున్న కుటుంబ సమస్యలే చాలా పెద్ద సమస్యలు అనుకుంటావు. ప్రియా దేవుని ఒక్కసారి ఊహించు, భూమిని తయారు చేసేంత కష్టమా నీ సమస్యలు తీసివేయటం? సూర్యుడిని శూన్యంలో వేలాడదీయటం అంత కష్టమా
నీకున్న చిన్న చిన్న అప్పు సమస్యలు, రోగాలు, బలహీనతలు పోవటం, ఇదంతా నా ప్రభు చేసిందే కదా. మన ఆరాధిస్తున్న దేవుడు చేసిన సృష్టే కదా ప్రియ దేవుని బిడ్డ. అటువంటిది నీ సమస్యలు ఎంత పాటివి, నీకున్న బలహీనతలు ఎంత పాటివి, నీకున్న వేదనలు ఏ పాటివి, నీకున్న సమస్యలు ఏ పాటివి. ఇవన్నీ పోవటం లేదు. కారణం ఏంటంటే నువ్వు ప్రభువుని తెలుసుకోవటం లేదు, దేవుణ్ణి ఎరగలేని స్థితిలో ఉంటున్నావు. రా నా ప్రభు దగ్గరకు, నీతిమంతుడిగా మార్పు చెందు, ప్రభుని వెతుకు, ప్రార్థన చేయి, ఆయన ఎవరో తెలుసుకో, ప్రభుని వెతుకు, ఆయన కొనియాడు, నీ పట్ల అన్ని కార్యాలు చేస్తాడు. యేసు రక్తము ద్వారా ఎవరైతే కడగబడతారో వారు నీతిమంతులుగా మార్పు చెందుతారు. ఆ నీతిమంతులుగా మార్పు చెందిన వారు ఇక ఎన్నటికీ క్రీస్తు కొరకు నమ్మకంగా బ్రతకాలి. అప్పుడు నీతిమంతులు ఒక్కడు లేదని మాట లేకుండా పోతుంది ప్రియ దేవుని బిడ్డలారా. కనుక జాగ్రత్త. నీతిమంతులుగా మనం ఉండటం ద్వారా మన కుటుంబాన్ని కాపాడుకుంటాం. నీతిమంతుడిగా ఉండటం ద్వారా మన కుటుంబాన్ని, మన జాతిని, మన సమాజాన్ని, మన దేశాన్ని, మన రాష్ట్రాన్ని కాపాడుకోగలుగుతాం. మన నీతిమంతులుగా ఉండాలి దేవుని సన్నిధిలో. దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. అబ్రహాము నీతిమంతుడిగా ఉండటం ద్వారా తన అన్న కుమారుడిని కాపాడుకున్నాడు, లోతును తన కుటుంబాన్ని కాపాడుకున్నాడు, తన సంతతిని మొత్తాన్ని కాపాడుకున్నాడు, తన పనివారిని కాపాడుకున్నాడు, తన కుటుంబాన్ని కాపాడుకున్నాడు నీతిమంతుడిగా ఉండటం ద్వారా. మరి నీవు కూడా నీతిమంతుడిగా ఉంటే దేవుడు నీ పట్ల గొప్ప కార్యం చేస్తాడు. యేసు రక్తము ద్వారా ఇప్పుడే నువ్వు పరిశుద్ధపరచబడు. దేవా, నేను పాపినయ్యా, నన్ను క్షమించు ప్రభువా అని ఒక్క మాట పలికి నువ్వు మారు మనసు పొంది బాప్టిజం తీసుకో. నువ్వు నీతిమంతుడిగా రూపాంతరపరచబడతావు. ఇక అక్కడి నుంచి నీతి కార్యాలు జరిగించు. ప్రభువుని వెతుకు, ఆయన ఉన్నాడని నమ్మి, తప్పక ఫలం ఇస్తాడని నమ్మి నిరీక్షణతో ముందుకు సాగు. దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. అటు పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికి అనుగ్రహించును గాక. ఆమేన్. తలలో వచ్చుదాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మహాపరిశుద్ధుడా, మీ ఘనమైన పాదములకు వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీతిమంతుడు ఒక్కడు లేడు. అందరూ పాపము చేసి మీరు అనుగ్రహించిన కృపను పొందలేకపోతున్నామని మీరు మాతో మాట్లాడేందుకు పొందినారు. నిన్ను వెతుకువారు కూడా లేరని చెప్తున్నావయ్యా. కానీ మేము ఆ విధంగా ఉండక మా జీవితాలు మార్చుకొని మేము నీతిమంతులుగా మీ రక్తంలో కడగబడి నీతిమంతులుగా మార్పు చెంది నిన్ను వెతుకువారుగా ఉండడానికి మీ కృప అనుగ్రహించండి. నిన్ను వెతికితే మాకు దొరుకుతావు ప్రభువా. మా మననేత్రములు తెరవండి. సాతాను బంధకులు విడుదల అనుగ్రహించండి. నీ బిడ్డల ముట్టండి అయ్యా, పరిపూర్ణ ఆరోగ్యవంతులుగా చేయండి. యేసు నామములో దేవుని శక్తి ఆవరించను గాక. మీరు కలిగిన ప్రతి బలహీనత తొలగిపోను గాక. పరిపూర్ణమైన ఆరోగ్యముతో, శక్తితో, బలముతో నీ బిడ్డలు దీవించి ఆస్వాదించమని నజరేయుడైన యేసు శక్తి కలిగిన నామములో ప్రార్థిస్తూ అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ కార్యక్రమాన్ని మనకు స్పాన్సర్ చేసిన వారు సిస్టర్ శివమ్మ గారు, కొండా వెంకటపై కాలనీ నుండి, గుంటూరు నుండి ఈ యొక్క కార్యక్రమాన్ని మనకు స్పాన్సర్ చేసినారు. వారి కొరకు, వారి కుటుంబం కొరకు మనందరము ప్రార్థన చేద్దాం. ఎందుకంటే శివమ్మ గారు ఈ కార్యక్రమం స్పాన్సర్ చేయడం ద్వారా లక్షలాది మందికి సువార్తను, మీ ఇంటికి సువార్త అందించబడింది. కనుక శివమ్మ గారి కోసం ప్రార్థన చేయవలసిన భారం మనందరి మీద ఉంది. కనుక వారి కుటుంబం కొరకు మనం ప్రార్థన చేద్దాం. తరలి వచ్చుదాం. ప్రేమ కలిగిన తండ్రి, మహాపరిశుద్ధుడా, మీ ఘనమైన పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చేస్తున్నాను తండ్రి. ఈ సమయంలో ప్రభువా, నీ కుమార్తె శివమ్మ గారి కోసం ప్రార్థన చేస్తున్నాం. నీ కుమార్తె ఈ కార్యక్రమం స్పాన్సర్ చేసినారయ్యా. నీ బిడ్డను దీవించు. యేసు నామములో నీ బిడ్డ దీవించబడునుగాక. ఎంతైతే ప్రభువా తన కష్టాజీతంలో ప్రభువా మీ సేవ కొరకు గుప్పిలిపిందో అంతగా అధికంగా నీ బిడ్డను దీవించు. ఈ కార్యక్రమం స్పాన్సర్ చేసే ప్రభావ లక్షలాది మందికి సువార్త నీ కుమార్తె ద్వారా అందించినారయ్యా. ఇందుని బట్టి వందనములు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నీ బిడ్డ కుటుంబాన్ని దీవించు. తల్లి గర్భంలో పుట్టిన ప్రతి ఒక్కరు మారు మనసు రక్షణలోకి వచ్చింది గాక. వారికి ఉన్న ప్రతి సమస్యలు తొలగిపోను గాక. మీ రక్తముతో వారి కుటుంబాన్ని కడుగుతున్నారయ్యా. పరిశుద్ధపరచండి. ప్రతి దురాత్మ సంబంధమైన కార్యములు లయపరిచి వారి కుటుంబంలో శాంతి, సమాధానం గురించి మీ కృపతో నీకు వర్ధిల్లింపచేయమని
నజరేయుడైన యేసు శక్తి కలిగిన నామములో ప్రార్థిస్తూ అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. శివమ్మ గారు, దేవుడు మీ కుటుంబాన్ని మెండుగా దీవించును గాక. ఆమేన్. ఏం జరిగింది నీకు? ఎప్పటి నుంచి ఉంది గుండె నొప్పి? ఇప్పుడు నొప్పి ఉందా? గాలికి ఇచ్చి ఒకసారి నొప్పి ఉందా? దేవునికి చప్పుడు ప్రభునామై పరుస్తాం. గ్లోరీ ఇచ్చుగా గుండె నొప్పి నుండి ప్రభు స్వస్థపరిచినాడు. గ్లోరీ ఇచ్చుగా. హల్లెలూయా. దేవానికి వందనాలు. గుండె నొప్పి నుండి విడుదలిచ్చినందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. యేసు నామములో దేవుని శక్తిని ఆవరించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. మంచి గాడ్ బ్లెస్ యు. ప్రార్థన. మీకేం జరిగింది? గుండె నొప్పి ఉందా? స్వస్థపరిచిన రమ్మను. తర్వాత ప్రార్థన చేస్తాం. యేసు నామములో, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, యేసు నామములో దేవుని శక్తిని ఆవరించును గాక. యేసు నామములో సంతాన భాగ్యం పొందుకొనుడు గాక. రక్తంతో ముద్రిస్తూ యేసునామములో ప్రార్థించు. అడిగి పెడుతున్న ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు స్వస్థపరిచాడు. విశ్వసిస్తున్నాం. ఇప్పుడు నెమ్ముందా? అనుకున్నా కూడా దేవుని స్తోత్రం. యేసు నామములో ఈ విశ్వాసం వచ్చి ఈ బిడ్డకు పరిపూర్ణమైన ఆరోగ్యముతో నింపబడును గాక. రక్తముతో ముద్రిస్తున్నాను శక్తిని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను ప్రభు తండ్రి. ఆమేన్. పరిశుద్ధాత్మ నన్ను తాకాడు. లార్డ్ జీసస్. నాకు వచ్చేటప్పుడు భయం పుట్టింది. నాకు ఇక్కడికి వచ్చిన భయం లేదు. పరిశుద్ధాత్మ నన్ను తాకాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అభిషేకం నింపడు. సపడు ప్రభునామై పరుస్తాం. గ్లోరీ టు గాడ్. ఇది గొప్ప ఆశీర్వాదం. రోగములు తగ్గుల కంటే అభిషేకం పొందటము ఎంతో ఉత్తమమైనది. దేవుని స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. వచ్చాను ఆయన. ఈ రోజు నేను పరిశుద్ధాత్మ దేవుడు పొందుకోవాలని వచ్చాను. ఇందాక దాకా ఏడుస్తానే ఉన్నాడు. నన్ను దేవుడు తాగి స్వస్థపరిచాడు. గ్లోరీ టు గాడ్. నా హృదయాన్ని తాకి అభిషేకం నింపబడ్డావా? దేవుని స్తోత్రం. చెప్పడు ప్రభునామై పరుస్తాం. గ్లోరీ టు గాడ్. ఎంత గొప్ప సాక్ష్యము. అభిషేకం నింపబడిన వారికి పరలోక రాజ్యంలో ప్రవేశం. దేవునికి స్తోత్రం. యేసు క్రీస్తుని కూడా అదే చెప్పారు. ఏమని? ఆయన పరిశుద్ధ ఆత్మతో నింపబడిన తర్వాత ఆకాశము తెరవబడి, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన నేను ఆనందిస్తున్నానని చెప్పాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు తండ్రి తన తల్లిని బట్టి ప్రభు ఆనందిస్తున్నాడు. దేవుని స్తోత్రం. ప్రార్థించుదాం. ఏం జరిగింది? మోకాళ్ళు నొప్పులు. ప్రార్థనకు వచ్చే ముందు ఉన్నాయా? ఇప్పుడు ఉన్నాయా? నిప్పులు పోయినాయా? దేవుడు స్వస్థపరిచాడా? ఒకసారి ఊపు. మనం అబద్ధం చదువుతున్నాం. ఒకసారి మోకాలు నిప్పులని పోయి అబద్ధం చదువుతున్నాయి. మోకాల ఉన్నాయా? ఉన్నాయా? నిప్పులు లేవా? మరి ఎట్లా అయింది? మరి లార్డ్ చేసి పెడదాం. Lord, touch in the name of Jesus. యేసు నామములో మోకాల మీద పనిచేస్తున్న దురాత్మ సంబంధమైన కార్యములు లయమైపోను గాక. యేసు నామములో పరిపూర్ణమైన స్వస్థత కలుగును గాక. మీ రక్తంతో ముద్రిస్తున్నాను. మీ శక్తితో నింపుతున్నాను. యేసు నామములో పరిపూర్ణమైన ఆరోగ్యం తినబడను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇప్పుడు చూసుకో. ఇప్పుడు చూడు. ప్రైజ్ లార్డ్. చెప్పడు ప్రభునామై పరుస్తాం. ఇప్పుడు నేర్చుకున్నావా? కాళ్ళెప్పులు తగినా? దేవుని స్తోత్రం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఉన్నాడు. ఇప్పుడు ఇట్నడు తాత. దేవుని స్తోత్రం. ప్రైజ్ లార్డ్. చెప్పడు ప్రభునామై పరుస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇందాక లేపినప్పుడు ఎట్టున్నాడు, ఇప్పుడు ఎట్ట లేపుతున్నాడు. దేవుని స్తోత్రం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు నెప్పున్నాయా? నెప్పున్నాయి. చూడు. ఉన్నాయా? ఒకసారి నువ్వు చూడు. ఉన్నాయా? ఉన్నాయా? ఉందా? లార్డ్ జీసస్ ప్రభువా, మీ రక్తంతో ముద్రిస్తున్నా. నీకు మర్యాద కలిగిన దురాత్మ నా మోపెట్ ఆగిస్తున్నా. పోయేస్తున్నాను. అలిస నామములో touch master in the name of Jesus. యేసు నామములో పరిపూర్ణ స్వస్థత కలుగుగాక. నీకు మర్యాద కలిగిన దురాత్మ నా మోపెట్ ఆగిస్తున్నా. పోయేస్తున్నా. యేసు నామములో పరిపూర్ణ స్వస్థత కలుగుగాక. ఆమేన్. ఉందా? నిజమేనా అమ్మా? నిజం లేదా? నేను చెప్పండి చెప్తున్నావా? ఇప్పుడు నుంచి బాధపడుతున్నట్లా? ఎన్ని సంవత్సరాలు బాధపడుతున్నా? 4 నుంచి కాదు, 8 సంవత్సరాలు నుంచి. ఇప్పుడు నొప్పి లేదు, పోయింది. ఎవరు స్వస్థపరిచారు? ఎవరు స్వస్థపరిచారు? నేనా? ఏసయ్యా. ఎవరు స్వస్థ బాగోయ్యా? దేవా, నీ బిడ్డ పని చేసి మరి మొదలవుతుంది.
ఇప్పుడు దీవించు, ఈ కృపతో నింపుతుంది. మీరు చేసిన కార్యాలకు వందనాలు స్తోత్రాలు చేస్తూ యేసు ప్రార్థించండి. ఆమేన్. ప్రియా దేవుని బిడ్డలారా, మీరు కూడా ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేయాలని ఆశపడుతున్నారా? అయితే మీ కుటుంబం తరపున ఒక కార్యక్రమం మీరు స్పాన్సర్ చేయొచ్చు. చాలా కొద్దిగా ఖర్చుతో లక్షలాది మందికి సువార్త అందించే గొప్ప అవకాశం ప్రభు మనకిస్తున్నాడు కనుక, సువార్త ప్రకటించవలసిన భారం మనందరి మీద ఉంది కనుక, మీరు కూడా మీ కుటుంబం తరపున ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసి దైవ దీవెనలు పొందండి. దేవుని మిమ్మల్ని విండుగా దీవించునుగాక. తిరిగి రేపు కలుసుకుందాం. అంతవరకు దేవుని కృప మనందరికీ తోడైనగాక. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్యమైన సహవాసం మనందరికీ సదాకాలము తోడైనగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. ప్రభుని స్వరం వారి ఆరాధన సమయములు. మా మొదటి ఆరాధన గుంటూరులో కొండా వెంకటప్పై కాలనీలో జరుగును. సమయం ఉదయం 8 గంటల నుండి 11 గంటల వరకు జరుగును. మా రెండవ ఆరాధన గుంటూరులో మంగళదాస్ నగర్లో ఫస్ట్ లైన్లో జరుగును. సమయం 11 గంటల నుండి 1:30 వరకు జరుగును. రండి, మీ దుఃఖ దినములు సమాప్తమగును. మీ కానుకలు ఈ పరిచర్యకు పంపదలిచిన వారు MO ద్వారా కానీ, చెక్ ద్వారా కానీ, లేదా నేరుగా మా ఆన్లైన్ ద్వారా అకౌంట్ కి పంపించగలరు. మా అకౌంట్ నెంబర్ పాస్టర్ P. అనిల్ కుమార్, SBI 30361300, IFSC కోడ్ SBI N000844. మా అడ్రస్ పాస్టర్ P. అనిల్ కుమార్, డోర్ నెంబర్ 27-10-7, సెకండ్ ఫ్లోర్, కన్నవారి తోట, ఫస్ట్ లైన్, నగరంపాలెం, గుంటూరు. మా ఫోన్ నెంబర్ 8106251809. మరి యొక్క నెంబర్ 8801301572. మా పూర్తి వివరములకై మా వెబ్సైట్ను సంప్రదించగలరు. వెబ్సైట్ www.rabbooniswaram.org. మరి ఒకసారి www.rabbooniswaram.org.